Hi comrades, this is NSSR High Court of AP and Trial Courts Advocate మిత్రులారా, గౌరవ సుప్రీంకోర్టు వారు ఇటీవలే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని డిస్పోజ్ చేస్తూ వారి తీర్పులో భాగంగా వెలువరించినటువంటి విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే మదర్స్ నేమ్ అంటే తల్లి యొక్క పేరు పబ్లిక్ రికార్డ్స్లో కానీ అఫీషియల్ రికార్డ్స్లో కానీ ఏ డాక్యుమెంట్లో అయినా సరే ఫాదర్ పేరు ఒక్కటి మాత్రమే చేర్చితే సరిపోదు, అంటే జాయిన్ చేస్తే సరిపోదు. వారి యొక్క పేరు, తండ్రి పేరు మాత్రమే ఉంటే సరిపోదు. తల్లి పేరును కూడా ఆ పబ్లిక్ రికార్డ్స్లో కానీ అఫీషియల్ రికార్డ్స్లో కానీ డాక్యుమెంట్స్లో కానీ మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. అదొక స్టేట్ పాలసీగా తీసుకోవాలని ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం అది అన్ని స్టేట్స్కి, అన్ని యూనియన్ టెరిటరీస్కి కూడా అది అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని స్టేట్స్లో అమలు చేయడం జరుగుతుంది. అయితే ఏ స్టేట్స్ అయితే అమలు చేయవో, ఏ యూనియన్ టెరిటరీస్ అయితే అమలు చేయవో వారు కూడా ఒక పాలసీ, ఒక పబ్లిక్ పాలసీగా తీసుకుని తల్లి పేరుని, అంటే ఎవరైతే ఒక చైల్డ్కి మదర్ ఉంటారో వారి పేరుని ఖచ్చితంగా అఫీషియల్ రికార్డ్స్, పబ్లిక్ రికార్డ్స్, డాక్యుమెంట్స్లో, అఫీషియల్ డాక్యుమెంట్స్లో జత చేయాల్సిందిగా ఒక డైరెక్షన్ ఇస్తూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ డిస్పోజ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ NSSR. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.